ఒక్కటే, పైన పవన్ లోకేష్ చిన్న బొమ్మలు, ఇది ఫ్లెక్సీలో వీటిల్లో ఫ్లెక్సీలు ఏంటి, ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా. లేదా చంద్రబాబు లోకేష్ పెద్దది, పైన పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అది అచ్చెన్నాయుడు కదా ఆయన పేరు ఏంది, పల్లా శ్రీనివాసరావు, వాళ్ళ బాక్స్ జరిగిపోతలా. ఇక్కడ పురంధేశ్వరి ఓ మొక్క అది అది టాక్టికల్ గా చేస్తారు. దీని మీద చర్చ రానిరు. అందుకనినే ఈవెన్ జనసేన కూడా ఆ చర్చ చెయ్యొద్దని చెప్పి వార్నింగ్ ఇస్తుంది వాళ్ళ నాయకులకి. అవి కొంతమంది కామెంట్లు పెట్టారు మొన్న. ఎందుకు ఎవరైనా కనుక పార్టీ స్టాండ్ తప్పితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు, జనసేన స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే జనసేనకు కూడా దాని మీద చర్చ జరగడం ఇష్టం లేదు, కానీ ఇచ్చేయండి వాళ్ళకే అనేది వదిలేసింది అక్కడ. ఎందుకు జనసేన వాళ్ళని ఎన్ని చోట్ల కొట్టలేదు, ఏమన్నా పరామర్శించారు, పలకరిచ్చారు, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా ఏమన్నా న్యాయం అన్నా చేశారు. బీజేపీ వాళ్ళని ఎన్ని చోట్ల కొట్ల, దిక్కు ఎక్కడ ఉంది బేసిక్. అదే ఇదివరకు జగన్ ఉన్నప్పుడు చిన్న హిందువులకు సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం రచ్చరచ్చ నడిచేది కదా. ఇప్పుడు నిన్న అక్కడ ఏది వారాహి అమ్మవారి టెంపుల్ ఎవడు పట్టించుకున్నాడు, చివరికి అరెస్ట్ అయ్యారట, వెంటనే బెయిల్ మీద వచ్చేసారట. ఎవరు అంటే ఏం జరుగుతున్నది అంటే ఎవరు లేదు అక్కడ. బేసిక్ గా ఏంటంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తన ఉంది, ఇంకొకళ్ళు ఉన్నప్పుడు ఇంకో రకంగా ప్రవర్తన ఉంది. సమన్వయం అనేది వీళ్ళ మధ్యన ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మూడు పార్టీల మధ్య కూడా సమన్వయం అవసరం అని ఏమన్నా చూపిస్తుందా? చూడాలి, అది రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు గారు ఏమన్నా ఆలోచించి అందరూ కలిసి వెళ్ళండి అయ్యా కూటమి అంటారా, లేకపోతే తెలుగుదేశం వెళ్ళండి. ఇప్పుడు ఇది సంక్షేమం పూర్తి చేసిన టైం కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే ఆ క్రెడిట్ రావాలని కోరుకుంటారు. అంటే కూటమిలో ఉన్నప్పుడు అది పొత్తు ధర్మం.